వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నీట మునిగిన ముంబై మహానగరం. జైలు నుంచి విడుదలైన అఘోరి. బీసీ గురుకులంలో చర్మ వ్యాధుల కలకలం. వరద ఉధృతికి ఇసుకతో నిండిన పంట పొలం, కన్నీరు పెట్టుకున్న మహిళా రైతు. మంగళగిరిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. గోదావరికని సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం భగవాన్ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు సత్యసాయి బాబా ఆలయ ఆవరణంలో నూతనంగా నిర్మించిన సత్యసాయి కళ్యాణ మండపాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన సత్యసాయి సేవా సంస్థలు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పి వెంకట్రావు, రాష్ట్ర గ్రామ సేవా మెంబర్ పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ టి వెంకట నరసింహారెడ్డి, పాపిరెడ్డిల చేతుల మీదుగా ప్రారంభించారు. అంతకుముందు ముఖ్య అతిథులకు సత్యసాయి సేవా సమితి సభ్యులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అతిథులు జెండా ఆవిష్కరణ చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి వేడుకల శుభ సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటున్న ఈ విశిష్టమైన వాతావరణంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అవతరించి నేటికి 100 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఈ కార్యక్రమంలో గోదావరికని పెద్దపల్లి జిల్లా గోదావరికని సత్యసాయి సేవా మందిరానికి సందర్శించుకోవడం జరిగింది. ఈరోజు ఒక చక్కటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఏంటంటే శ్రీ సత్యసాయి కళ్యాణ మండపం పేరిట ఎన్నో వందలాది కుటుంబాలకు, నిరుపేదలైన కుటుంబాలు ఎవరైనా శక్తి లేక వాళ్ళ ఇళ్లలో శుభకార్యాలు కానీ చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి ఉచితంగా ఈ యొక్క కళ్యాణ మండపాన్ని అందించే క్రమంలో సత్యసాయి సేవా సమితి గోదావరికని వాళ్ళు సంకల్పించుకున్న ఈరోజు ప్రారంభించుకున్న ఈ కార్యక్రమాలకు శతకోటి వందనాలు అర్పిస్తూ, ముఖ్యంగా ఈరోజు మన గోదావరికల్లో ఇంత చక్కటి కళ్యాణ మండపాన్ని ఇచ్చిన స్వామిని మరి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ముఖ్యంగా మన రాష్ట్ర అధ్యక్షుల వారు పిలవగానే మన జిల్లాకు రావడము నిజంగా అదృష్టమైన కారణాలు. అధ్యక్షుల వారికి మరీ సాయం చెప్పుకుంటూ, అట్లనే మన మంచిర్యాల పాపిరెడ్డి సార్ వచ్చారు. మన సారేమో చిన్న జిల్లా అంటారు సార్, కానీ స్వామి పెద్దపల్లి జిల్లా మనకు అయిన అదృష్టం. అది ఈ చిన్నదే 5 సమితులు ఉన్నాయి.
ఈ 5 సమితుల ద్వారా మనము రాష్ట్రం నుంచి వచ్చే ప్రణాళిక మొత్తం మనము అమలు చేయడానికి, సేవ చేయడానికి మనం ముందుకు రావాలి. చిన్న జిల్లా అయినా అందరు గుండెలు పెద్దగా వేసుకొని గ్రామ సేవలలో కానీ మన భక్తి సేవలో కానీ పాల్గొనాలని మరీ కోరుకుంటూ, ముఖ్యంగా ఈ 23, 24 వచ్చేది వర్షం పడుతుంటే అందరం కూడా టెంట్ వేసినాం. టెంట్ల కింద మొత్తం వర్షానికి భోజనం చేయని పరిస్థితిలో ఉంది. అప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి ఇంత చక్కటి కార్యక్రమం నడుస్తుంది, కొంచెం మీ అనుగ్రహం చూపించాలి స్వామి అని చెప్తే, ఆ వర్షంలో ఎవరు కూడా అటు వెళ్ళి ఇటు వెళ్ళి అంతా ఎక్కడ వాళ్ళు అక్కడ పనిచేస్తారు. స్వామి అనుగ్రహంతో అప్పుడే ఒక వ్యక్తి వారి వచ్చి చిన్నది ఒక పందిరి లాంటిది వేసి భోజనానికి బాగుంటుందని చెప్పేసి అడగడం జరిగింది. అంటే స్వామి పందిరేంద్రా, నా పేరుతో సత్యసాయి కళ్యాణ మండపం ఓపెన్ చేయండి అని చెప్పి. అంటే ఆ సార్ తర్వాత ఏమన్నారంటే, ఇది చిన్న షెడ్ కాకుండా దాదాపు 20 లక్షలతోటి దీన్ని వేయడం జరిగింది. దీంట్లో పేదవారికి, ఇంటి ముందట కళ్యాణం చేసుకోలేని వాళ్ళకి ఉచితంగా స్వామివారి మందిరంలో కళ్యాణం చేసుకోవచ్చు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం కేసీఆర్ కాలనీ, సాయినగర్, ఆర్టీసీ కాలనీ తదితర ఏరియాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజాబాట పట్టారు. ఈ మేరకు ప్రజలు స్పందిస్తూ గత 25 సంవత్సరాల నుంచి పేద ప్రజలుగా ఇక్కడ జీవనం కొనసాగిస్తున్న మాకు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సుందరమైన బిల్డింగ్లు ఉన్న దగ్గర మాత్రమే రోడ్లు వేశారని, మాలాంటి సాయినగర్ పేద ప్రజలు నివసిస్తున్న కాలనీలకు గల్లీ రోడ్లు కానీ, మెయిన్ రోడ్లు కానీ ఇప్పటికీ వేయని పరిస్థితి ఉందన్నారు. డ్రైనేజ్ వ్యవస్థ బాగా లేని పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తున్నామని తెలిపారు. మంచినీళ్ల సమస్యను ఉందని ఆవేదించారు. సిపిఎం నాయకులు మొండే శ్రీనివాస మాట్లాడారు. ప్రజల వద్దకు పాలన రావాలి. చంద్రబాబు చెప్పినది నినాదం. ప్రజల వద్దకు పాలన వచ్చినప్పుడే ప్రజల సమస్యల మీద స్పందించి వారికి న్యాయం జరిగే దిశగా మనం వాళ్ళ అవసరాలు తీర్చాలి ప్రభుత్వాలంటే. అట్లున్నప్పుడే ప్రజలకు నిజమైన సౌకర్యం దొరుకుతుంది, పేదవాడు ఆనందంగా బతుకుతాడు. హైదరాబాద్ కు రమ్మంటే కూడా మాకు వీలుగా నాకు పెద్ద మనిషి మంచిగా లేకుంటే మేము పైసలు కట్టి వేరే రోజుల కిరాయిలు కూడా తిరిగే ఈరోజు సిపిఎం పార్టీగా సాయినగర్ కాలనీలో తిరగడం జరుగుతూ ఉంది. దాదాపుగా 20-25 సంవత్సరాల నుంచి ఇక్కడ జీవనం కొనసాగిస్తున్న పేద ప్రజలు, అట్టడుగు ప్రజలందరూ కూడా పనులు చేసుకొని బతికేవాళ్ళు. వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించుకున్నారు, కరెంట్ ఇచ్చారు, అంతా బాగానే ఉంది. కానీ వాళ్ళకి సంబంధించిన రోడ్ల విషయంలో పాలకులు చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. తక్షణమే ఈ రోడ్లు ఏవైతే సాయినగర్ కాలనీకి సంబంధించిన గల్లీ రోడ్లు కానీ, మెయిన్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా తక్షణమే వేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే వాటర్ సమస్య, ఇక్కడ నుంచి మొదలుకుంటే అక్కడ వరకు బాగా ఎత్తు ఉన్నది. ఆ ఎత్తుకు వాటర్ ఓని పరిస్థితి ఉన్నది. కాబట్టి వాటరు, మంచినీళ్లకు సంబంధించిన అంశాన్ని కూడా వీళ్ళు ఆవేదనతోటి వ్యక్తం చేయడం జరిగింది. వర్షం వస్తే డ్రైనేజీ జామ్ అయి రోడ్ల మీదకి వెళ్లి రోడ్ అంతా కొట్టుకుపోయిన పరిస్థితి ఇప్పుడు మాకు కనిపిస్తుంది. 25 సంవత్సరాల నుంచి మాకు రోడ్డు లేదు, ఏం లేదు. మీకు నమస్కారం, మాకు రోడ్ అయితే కావాలి. వాటర్ అందట్లేదు కరెక్ట్ గా. లాస్ట్ కు ఈ రోడ్డు మంచిగా లేదు. మొత్తమే వర్షం పడ్డదంటే దోమలు, ఈగలు ఘోరంగా ఉంటుంది ఈ రోడ్ అయితే. మొన్న మేము ఒక 4 పిలిచి అంత గడ్డి వీకినమాట. మేమే ఇండ్లలో ఈ బండ్లు వచ్చి సాపేయాలి కదా. అట్లా లాస్ట్ ఘోరంగా ఉన్నది. పైప్ లైన్ జామ్ అయ్యి బయటకి నీళ్ళు వస్తలేరు. ఎప్పుడో నెలకొకసారి వస్తారు, సరిపోతారు. మనకు ఎంత ఘోరంగా ఉన్నది ఈ రోడ్డు, ఆ రోడ్డు. ఈ 2 రోడ్లు కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనకు వాటర్ చూద్దాం, పావంటే 20 నీళ్లు చూద్దాం పైలకు ఎక్కుతారు, బాధపడతారు. నీళ్ళు ఇవాళ టమ్మడి కూడా రాలేదు. నీళ్ళెక్కలు పైన
ఒక 20 నిమిషాల ఒక పావుకి పోతాను. రోడ్ కావాలి, రోడ్డు కావాలి. 20 సంవత్సరాలు అయింది సాయినగర్లో. మన ఈ మున్సిపాలిటీ లెవెల్ రాకపోయేది, కొంచెం ఆయన అయినాక కొంచెం అభివృద్ధి చెందింది. ఆ తర్వాత కూడా మళ్ళీ పాపం ఫోన్ చేస్తేనే మనసులో రోజు కాకపోతే ఓ రోజు రప్పిస్తాను చేపిస్తాను. ఒకసారి మొన్న 2-3 సార్లు చిన్న పొట్టి డోజర్ ఉండే అది వచ్చి దొబ్బింది. ఇప్పుడైతే చేపిస్తాడు. కానీ రోడ్డు మాకు శాంక్షన్ అయ్యే రోడ్డు తీసుకుపోయి ఎక్కువ వేసిండ్రు. ఏమన్నా అంటే నువ్వు మాట్లాడుకోపో అంటాను నన్ను. ఏమన్నా గట్టిగా మంచి కరెక్ట్ మాట్లాడేవనుకో, నువ్వు పోయి మాట్లాడుకో అక్కడ, నేను నడుతుంది కదా అంటే నేను నడిచినాక ఇక నువ్వెందుకు నీకు ఎప్పుడెందుకు చేయలేదు. ఇగో ఇదే బాధ. ఈ ఇంతకుముందు దాటపోయేది దాట రాకపోయేది, అసలు పరిస్థితి దిగదారింది. ఫస్ట్ గడ్డి కనుకన్నా భార్య కౌన్సిలర్, ఆ తర్వాత మన లమ్మరైన నాయకు, ఆ తర్వాత సామూర్తి గారు, ఆ తర్వాత రాజు గారు. మధ్యలో ఒకసారి సామూర్తి ఓడిపోయినాక రాజు గెలిచిండు కానీ చేసిండు. మాకేస్తామన్నాడు. ఆ 2 రోడ్లు వేసినాక కథ ఇది ఆల్రెడీ శాంక్షన్ అయింది, బిల్లు వచ్చింది అన్నారు, చెప్పిండు. దీన్ని తీసుకుపోయి ఎక్కడ పడేది. ఈ రోడ్ వేసేటప్పుడు ఇది 100% ఈ మూల మొత్తం బిట్టు వేస్తామని వాగ్దానం చేసిండ్రు, మాట ఇచ్చిండ్రు. వాళ్ళందరూ వచ్చిండ్రు, చెప్పిండ్రు, కథం తీసుకుపోయి కలిపి అటు కలిపి. ఇక ఈ మట్టి వర్షం కవిదురావు ఇట్లా కొట్టుకుపోయారు. అది సంగతి. పాలకులకు విజ్ఞప్తి, మా సమస్యను అర్థం చేసుకుని మాకు న్యాయం చేకూరిస్తే బాగుంటది. ఈ లైట్ కూడా ఇంకొక 4 చేయాలి ఎక్స్ట్రా కదా. లైట్లు లేవు, చీకటి, ఈ కుక్కల బాధ, దొంగల బాధ, పాములు, ఈ రోడ్డు లేక ఒక ఆటో రాదు. ఈ నెల 24న గిరిజన సలహా మండలి సభ్యులు వెంకటాపతికి ఆత్మీయ సన్మాన సభ నిర్వహిస్తున్నామని ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రప్ప తెలిపారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో చంద్రప్ప మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. నీ సెల్లో తీసావా? నా సెల్లో తీసా. నా పేరు రాగిరి చంద్రప్ప, రాష్ట్ర అధ్యక్షులు ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్. ఈ నెల 24వ తేదీ ఆదివారంన ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ టీఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గిరిజన సలహా మండలి సభ్యుడిగా ఎన్నికైనటువంటి వెంకటపతి గారికి ఆత్మీయ సన్మాన సభను నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆత్మీయ సన్మాన సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన విద్యార్థులు, గిరిజన ప్రజానికము అందరూ కూడా హాజరై జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని గిరిజన ప్రజలకు పెద్దపీట వేస్తుండడంతో దీన్ని గుర్తించి ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వెంకటపతి గారికి ఆత్మీయ సన్మాన సభను నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ హాజరై ఈ ఆత్మీయ సన్మాన సభను జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని కిష్టాపూర్ వేలల పౌనూర్ శివారం గ్రామంలోని పంట పూర్తిగా నీట మునగడం జరిగింది. ప్రభుత్వం ఈ ముంపు గురైనటువంటి రైతులను ఆదుకోవాలని, పంటలు పత్తి చేను పొలాలు రైతులకు వారికి నష్టం పరిహారం అందించాలని, ఈ గోదావరి ముంపు వల్ల నష్టపోయేది ఎక్కువ కౌలు రైతులే కాబట్టి పెట్టుబడి 2 విధాలుగా నష్టపోతున్నటువంటి 70% కౌలు రైతులే. ప్రభుత్వం వారికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరం వర్షాల వల్ల పైనుంచి వస్తున్నటువంటి వరద వల్ల గోదావరి నది ఒడ్డుకొంటున్నటువంటి పంట పొలాలు ప్రతిసారి పంట వేసిన ఒక్కో రైతు 2 లక్షలు నష్టపోతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రతి ఒక్క రైతు పంట నష్టం గుర్తించి వారికి నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.
ఎస్సీల విద్యాభివృద్ధి కోసం శ్రేష్ఠ పథకం వరం లాంటిది. దారిద్ర్య రేఖకు దిగువనున్న ఎస్సీల విద్యాభివృద్ధి కోసం భారత ప్రభుత్వం ఎన్టీఏ శ్రేష్ఠ పథకం తీసుకురావడం జరిగిందని శ్రేష్ఠ పథకం తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నరసింహరాజు తెలిపారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయం దగ్గర విలేకరులతో రాష్ట్ర కార్యదర్శి నరసింహరాజు, జయన్న మద్దిలేటిలు మాట్లాడారు. నేనైతే తీసుకుంటా. రెండు 2022వ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్రేష్ఠ అనే విద్యా పథకం కేవలం ఎస్సీ విద్యార్థుల కోసమే ఉన్నది. ఈ ఎస్సీ విద్యార్థులు నేషనల్ వైడ్గా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇది జాతీయ స్థాయిలో అత్యున్నతమైన జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా ఎన్నుకోబడతారు. ఈ పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన అన్ని రాష్ట్రాలలో, భారతదేశం మొత్తంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో సీట్లు అలాట్ చేయడం జరుగుతుంది ర్యాంకింగ్ బట్టి. ఇప్పుడు సమస్య ఏమొచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 20 వలన స్థానికత కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ జీవో నంబర్ 20 ఉద్దేశం ఏంటంటే 9th 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎక్కడైనా ఏదైనా అవుట్ ఆఫ్ స్టేట్లో చదివితే వీళ్ళు నాన్ లోకల్గా గుర్తించబడుతున్నారు. దీనివలన వీళ్ళు కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా ఎన్నిక అయినప్పటికీ, ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం అయినప్పటికీ స్థానికత కారణంగా వీళ్ళకు మంచి ర్యాంక్స్ వచ్చినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో నాన్ లోకల్గా పరిగణించబడటం వల్ల వీళ్ళ ప్రతిభ మరుగున పడిపోతుంది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పథకం ఉద్దేశం పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది. దీంట్లో మన ప్రధాన డిమాండ్ అందనకన్నా మా అభ్యర్థన ఏంటంటే, సార్ ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. ఈ పథకం నుండి కేవలం ఓన్లీ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పిల్లలు మాత్రమే సెలెక్ట్ అవుతున్నారు. వీళ్లకు జాతీయ స్థాయిలో పరీక్ష ద్వారా ఎన్నుకోబడినారు కాబట్టి రాష్ట్రంలో కనీసం ఎస్సీ పిల్లల వరకైనా మీరు ఈ ఎగ్జామ్షన్ ఇచ్చి ఎస్సీలకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు, తర్వాత హాస్టల్ వసతులు కల్పించి వీళ్ళని విద్యా పథకంలో అభివృద్ధి పదంలోకి నడిపించాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు నరసింహరాజు. నేను విద్యా ఉద్యోగ ఉపాధి ఒక సంస్థలో మెంబర్గా ఉన్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ శ్రేష్ఠ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అసోసియేషన్లో ప్రధాన కార్యదర్శి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్పోక్ కేంద్రాలు సీఎం చంద్రబాబు నాయుడు మానస పుత్రిక అని ఈ హబ్ ద్వారా యువతకు నైపుణ్యాభివృద్ధి, కొత్త ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని, గోదావరి జిల్లాలు వ్యవసాయంతో పాటు పారిశ్రామిక రంగంలో కూడా ముందంజలో నిలుస్తాయని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్లు పేర్కొన్నారు. మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మానస పుత్రిక అయినటువంటి ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క ప్రారంభించుకుంటూ దానికి అనుబంధంగా 5 ప్రాంతీయ స్పోక్ మోడల్ రూపంలో మన విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురంతో పాటు మన రాజమండ్రిలో కూడా ఈ యొక్క స్పోక్ మోడల్లో ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జిఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల నుండి ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, గోదావరి జిల్లాలు అంటే వ్యవసాయ ఆధారితమైనటువంటి జిల్లాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ధాన్యాగారం, ఒక అన్నపూర్ణ అని పిలువబడింది అని అంటే దానికి ఉభయ గోదావరి జిల్లాలే మూలం అనే విషయం మీ అందరికీ తెలుసు. ఆ రకమైనటువంటి వ్యవసాయ హబ్ని లక్షెట్టిపేట పట్టణంలోని ఊత్కూర్ చౌరస్తాలో ఊట్నూర్ డిపోలో ఆర్టీసీ కాంట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్న సిరామి విజయేందర్పై దాడి చేసిన లక్షెట్టిపేటకు చెందిన దూడ శంకర్పై కేసు నమోదు చేయడం జరిగింది. నిందితుడు ఈరోజు మధ్యాహ్నం తన బైక్పై వచ్చి ఆర్టీసీ డ్రైవర్ను బస్సు ఆపి డ్రైవర్ను నా బైక్ను ఢీకొట్టావని నోటికి వచ్చిన బూతులు తిడుతూ చేతులతో కొట్టడం జరిగింది. ఇట్టి విషయమై ఆర్టీసీ డ్రైవర్ విజయేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సురేష్ అన్నారు.
అంటే మనిషి జవాన్పై దాడి చేసిన టోల్గేట్ను ధ్వంసం చేసిన స్థానికులు, టోల్గేట్పై 20 లక్షల జరిమానా, 6 అరెస్టు. ఉత్తరప్రదేశ్ మెరటో టోల్గేట్ వద్ద ఆర్మీ జవాన్పై కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేసిన టోల్గేట్ సిబ్బంది టోల్గేట్ నిర్వహణ బుని టోల్ ఏజెన్సీగా గుర్తించి కఠిన చర్యలకు ఆదేశించిన నాయ్ టోల్గేట్ ఒకటే రోజు 40,000 ఎయిర్టెల్, 20,000 జియో ఇంటర్నెట్ కనెక్షన్లను కట్ చేశారు. రామంతపూర్ విద్యుత్ శాఖ ఘటనకు ఇంటర్నెట్ కేబుల్ వైర్లు కారణమంటూ కేబుల్ వైర్లను తొలగిస్తున్న విద్యుత్ శాఖ అధికారులు. కేబుల్ వైర్లను తొలగించడంతో హైదరాబాద్లో ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం. టీజీఎస్ పీడీసీఎల్ విచక్షణ రహితంగా ఇంటర్నెట్ కేబుల్ వైర్లను కట్ చేస్తుంది అంటున్న ఇంటర్నెట్ ఆపరేటర్లు. వేలాది మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారంటున్న ఎయిర్టెల్, జియో ఫైబర్ 2 గంటల్లో 40,000 కంప్లైంట్లు వచ్చాయి అంటున్న ఎయిర్టెల్, మాకు 20,000 కంప్లైంట్లు వచ్చాయంటున్న జియో ఫైబర్. వెంగల్ రెడ్డిపై ఆరోపణలు వాస్తవాలా అవాస్తవాలా? నష్టం ఎవరికి, లాభం ఎవరికి? ఏపీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన వెంగల్ రెడ్డి సమైక్యాంధ్ర ఉద్యమంలో అలుపెరుగని పోరాటాలు చేశారు అన్నది వాస్తవం. నిరంతరం ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పట్ల ఆపదలో ఉన్నవారికి, ఉద్యోగస్తులకు ఆపన్న హస్తం అందిస్తూ వచ్చారు. అయితే ఎప్పుడూ లేని విధంగా వెంగల్ రెడ్డి పదవి విరమణ పొందుతున్న సమయంలో అక్రమాలకు పాల్పడ్డారని 2025 ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చేయూతనిచ్చారని పదవి విరమణ జూలై 31న పొందారు. 12న పదవి విరమణ ఆత్మీయ సన్మాన సభ ఫ్లెక్సీలు వెంగల్ రెడ్డి తరపు వారు వేశారు. వ్యతిరేకించేవారు కరపత్రాలు, పత్రిక ప్రకటనలు చేశారు. కానించు వేసి నువ్వు అన్ని ఆరోపణ చేసి నువ్వు అంటే ఈరోజు ఏదో 22 లక్షలు ఖర్చు పెట్టుకుంటే మనం కూడా అడగలే పాపం. జిల్లా ఇష్యూ చూడలేదు. నువ్వు 100 కిలోమీటర్లు స్పీడ్ అయితే 1000 కిలోమీటర్లు స్పీడ్ వయసు 60 సరిగ్గా కట్టుకున్నావు. అర్థమైపోయింది. మీరు కూడా కాదా? మరి ఇంకేముంది? ఎడబాడి వస్తారు, ఎడబాడి ఆధ్వర్యంలో దర్జాగా ఎలక్షన్ జరుగుతాయి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.